ఖచ్చితంగా ఎదిరించి పోరాడాల్సిందే, పోరాటం చివరికంటా కొనసాగాల్సిందే. రైట్, మళ్ళీ వద్దాం రెండో రౌండ్లో. రాకేష్ గారు, మీ అభ్యంతరాలు నిన్న మొన్న చెప్పారు. నిన్న మీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు పల్లారాజరెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్య అనేటువంటిది కామెంట్ చేశారు. కానీ ఇప్పటికే మేము మాజీ కేంద్ర మంత్రి సొంత పార్టీ నాయకులు పల్లం రాజు గారు లాంటి వాళ్ళని కూడా ఉపేక్షించలేదు. గండిపేట ఏరియాలో వాళ్ళు కూడా కొట్టేశాం, దీంట్లో రాజకీయాలకి తావు లేదు అని ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు. వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిందని మీరు అన్నారు. మీకున్నటువంటి అనుమానాలు కానీ మీకున్నటువంటి అపోహలు కానీ ఏంటంటే ఏం చెప్తారు రాకేష్ గారు? మీట్లో ఉన్నట్టు. హలో, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. అక్కడ ఉన్నటువంటి పెద్దలు పాపారావు గారికి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత ఎంపీ, కొత్తగా ఎంపీగా అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారికి, మాజీ ఎంపీ గారికి, అందరికి కూడా, శ్రీనివాస్ గారికి, బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే ఈరోజు ఒక చర్చ తప్పకుండా జరగాల్సిందే. మనం ఎక్కడ కూడా దీన్ని అక్రమము, అనైతికము అని కూడా చెప్పట్లేదు. ఎక్కడెక్కడైతే వాటర్ బాడీస్ కబ్జా చేసిర్రో ఆ కబ్జాలో ఉన్న వాటన్నింటినీ కూలగొట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే నిజం చెప్పాలంటే ఈ 75 ఏళ్ల స్వతంత్ర అంటే స్వతంత్ర తెలంగాణలో, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 52 నుంచి ఇప్పటి వరకు కూడా పరిపాలించింది మాక్సిమం ఒక 17 సంవత్సరాలు టీడీపీ పార్టీ పరిపాలిస్తే, మిగతా 65 ఏళ్లలో ఒక 9 ఏళ్ళు, మేము 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తే, మిగతా సమయం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం జరిగింది. కాబట్టి ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా, పాపారావు గారు చెప్పినట్టుగా 100 లేఖలు కనిపించకుండా పోయినాయంటే మరి అది ఇప్పుడే పోయినాయా, 10 ఏళ్లలో పోయినాయా, అప్పటి నుంచి పోయినాయా అనేది కూడా పాపారావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో ఉన్నదంతా కూడా కాంగ్రెస్ పార్టీ. దాని గురించి మనం చర్చలోకి డీప్గా వెళ్ళకుండా ఈరోజు జరుగుతున్నటువంటి చర్చల గురించి మాట్లాడాలి. తప్పకుండా ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా దాని మీద చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా కోరుకోవడం జరుగుతుంది. కానీ ఆ క్రమంలో నేనేమంటున్నా అంటే, రాజకీయ దురుద్దేశాలతోటి ఏదో ఫ్యాక్షనిస్ట్ టైపు రాజకీయాలు చేయడానికి ఈరోజు మనం చూస్తున్నాం. అనంతపూర్లో ఆ పెద్దారెడ్డి వర్సెస్ జేసీ బ్రదర్స్ కు ఏదైతే ఉన్నదో గొడవ, ఒకరి ఇండ్లు ఒకరు కాలబెట్టుకోవడం, ఒకరి ఇంటి మీద ఒకరు దాడులు చేయడం, ఇలాంటి సంస్కృతి తెలంగాణలో రావద్దనే ఫస్ట్ నుంచి కూడా మనం కోరుకున్నాం. తెలంగాణలో నిజంగా ఎట్లాంటి రాజకీయాలు ఉంటాయంటే, సరే రాజకీయంగా ఎవరు పోటీ చేసుకుని ఈరోజు మా ప్రొఫెసర్ గారు కనిపించారు అనుకో, సార్ బాగున్నారా అంటే బాగున్నా రాకేష్ అని చెప్పేసి మాట్లాడుకునే వ్యవస్థలోనే ఉంటారు. కాబట్టి ఈరోజు అంతేందుకు సీఎం గారు కనిపించిన అన్న బాగున్నాం అంటే బాగున్నా రాకేష్ అని చెప్పేసాడు పరిస్థితిలో ఉంటది. కానీ ఆ పరిస్థితి రాకుండా కంప్లీట్ గా ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాల వైపుగా దీన్ని మళ్లించడం చాలా శోచనీయం అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా, ఏదైతే ఈరోజు ఇరిగేషన్ అంటే ఇప్పుడు మేమేమంటున్నాం, ఎక్కడా కూల్ చేసినటువంటి ఏదో ఎక్కడైతే ఉన్నాయో వాటర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా కానీ, లేకపోతే బఫర్ జోన్ లో ఉన్నా కానీ వాటన్నింటినీ కూలగొట్టాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో కాంగ్రెస్ మంత్రులు ఉన్నా, మండలి చైర్మన్ ఉన్నా, లేదా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఉన్నా, ఎవరున్నా కూలగొట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి ప్రధానంగా ఇప్పుడు టార్గెట్ పల్లా రాజేశ్వర రెడ్డి గారిని చేసినప్పుడు, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిందే ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఒకవేళ అది బఫర్ జోన్ లో ఉంటే ఆయన స్పష్టంగా స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది, ఒకవేళ బఫర్ జోన్ లో నా ప్రాపర్టీలు ఉంటే నేను కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ వచ్చి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఏమనుందంటే, ఏవేవైతే విద్యా సంస్థలు కావచ్చు, ఏదైనా హాస్పిటల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో వాటిని పరిశీలించాలని కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ రోజు మనం ఏమంటున్నామంటే, కంప్లీట్ గా ఇది ఇప్పుడు మనం చూసాం గూడెం మైపాల్ రెడ్డి గారిని ఏదైతే వాళ్ళ తమ్ముని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, వాళ్ళని వేధించడం, తద్వారా పార్టీ మార్పులకు ఫిరాయింపులకు లోన్ చేసుకోవడం, లేకపోతే బిల్లులు ఇస్తామని చెప్పేసి కొంతమంది లీడర్లను పార్టీ ఫిరాయింపులు చేసుకోవడం, కొంతమందికి ప్రాజెక్టులు ఇస్తామని చెప్పి, సరే అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కాంగ్రెస్ పార్టీ మా మీద చేస్తున్నటువంటి దాడిగానే నిన్న హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. దాంట్లో తప్పేం జరగలేదు కదండి. గూడెం మైపాల్ రెడ్డి గారి మీద కేసులు పెట్టలేదా? కేసులు పెట్టడం ద్వారా భయకంపితులు చేసి చంద్రబాబు నాయుడు గారు రాగానే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అనేది తెల్లారు కదా కలిసింది. ప్రకాష్ గౌడ్ గారు, అరకపూడి గాంధీ గారు, గూడెం మైపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసింది కాబట్టి పార్టీలోకి వెళ్ళిపోయారు. కాబట్టి నేనేమంటున్నానంటే తప్పకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైడ్రాని ఏర్పాటు చేశారు కానీ తనకు చట్టబద్ధత లేదండి. ఒక జీవో ఇచ్చేసి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండి అక్కడ ఇంకా మిగతా ఆఫీసర్లందరినీ పెట్టేసి మేము ఆర్డర్ చెప్పిన వాళ్ళు అన్ని కూలగొట్టాలనే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైడ్రా యాజ్ పర్ ది ఏదైతే వాల్దా యాక్ట్ ఉంది, హైడ్రా యాక్ట్ కొత్తగా తీసుకొచ్చారు. హైడ్రా యాక్ట్ అంటే బఫర్ జోన్ నిర్మించడం, అదేవిధంగా ఎఫ్టీఎల్ అని డిక్లేర్ చేయడం. 14-16లో హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు
అంటే ఏవేవైతే చెరువులు ఉన్నాయో వాటన్నిటి మిషన్ కాకతీయ ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ చెరువులు అన్నిటి కూడా పుడికలు చేయడం, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని చెరువులకు కూడా వాటికి అన్నిటి కూడా బఫర్ జోన్లు డిక్లేర్ చేయడం, ఎఫ్టీఎల్ను డిక్లేర్ చేయడం, పటిష్టమైనటువంటి ఒక ఫెన్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విషయం శ్రీనివాస్ గారు మీకు కూడా తెలుసు, సీనియర్ జర్నలిస్ట్ గా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే బఫర్ జోన్ లో ఉన్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని కూలగొట్టండి, దానికి నిరభ్యంతరంగా మేము మద్దతు తెలుపుతున్నాం. కానీ అదే క్రమంలో రాజకీయ దురుద్దేశాలతోటి మీరు గతంలో కూడా చూశారు, మరి రాజశేఖర రెడ్డి గారి కాంపౌండ్ వాళ్ళన్నింటినీ కూలగొట్టారు. కూలగొట్టిన తర్వాత దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమంటే ఏ అధికారి కూడా ఇవ్వలేదు. మీరు డిక్లేర్ చేసినప్పుడు అలా పరిధిలో ఉన్నప్పుడు మీ దగ్గర ఏదో ఒక డాక్యుమెంట్ అయితే ఉండాలి కదా. గవర్నమెంట్ నేను కాబట్టి కూలగొడతా అంటే అది సరైన పద్ధతి కాదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇవన్నీ కూడా పరిశీలన ఉన్నాయి, మీరు గమనిస్తూ ఉండండి. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే కొనసాగుతుంది తప్పితే ఎక్కడ కూడా ప్రజాహితంగా కొనసాగుతుంది. ఇది ప్రజాహితంగా కొనసాగాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకోవడం జరుగుతుంది. రైట్, సీతారాం నాయక్ గారు, అంటే బీజేపీలో విశ్వేశ్వర